దయచేసి చూసుకోవచ్చండి. అక్కడ దేవస్వామి దగ్గర నవధాన్యాలు వేసిన భక్తులందరూ కూడా ఇది ఎదరికి గుడి పక్క నుంచి వచ్చేవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మాత్రం ఎవరు వెనక్కి వెళ్ళవద్దు. మళ్ళీ మీరు వెనక్కి వెళితే మళ్ళీ అటు నుంచి వచ్చేవాడికి ఇబ్బంది అండి. మీ ఆభరణాలు మీ పిల్లలు జాగ్రత్త. దయచేసి ఎవరు కూడా తోసుకోవద్దు. మల్లేశ్వర స్వామి వారికి చందాలు ఇవ్వాల్సిన దాతలు ఎవరైనా ఉంటే మా కమిటీ వారు గేటు దగ్గర రాస్తున్నారండి. వారికి ఇస్తే వారు మీ పేరుని నమోదు చేసి మీకు రసీదు ఇస్తారండి. దేవస్తంభం దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఎవరు కూడా చూసుకోవద్దమ్మా. అయ్యారా మీరెవరు కూడా చూసుకోవద్దు. ప్రసిద్ధ అయిన తర్వాత అయినా నవధాన్యాలు వేసి దేవస్తంభాన్ని తాకవచ్చండి. కనుక మీరు ఎవరు కూడా దయచేసి తెలుసుకోవద్దు. దేవస్తంభం దగ్గర నవధాన్యాలు వేసిన భక్తులందరూ కూడా ఇది ఎదురుగా వచ్చేయండి. దయచేసి ఎవరు కూడా వెనక్కి వెళ్ళవద్దు. మీ ఆభరణాలు మీ పిల్లలు జాగ్రత్త. భక్త మహాశయులకు విజ్ఞప్తి అండి. ఇప్పుడు దేవస్తంభ ప్రతిష్ట అవుతుంది. మీరు దయచేసి ఏనంగా ఉండండి. ఎవరు కూడా చూసుకోవద్దు. ఈ ప్రతిష్ట అయిన అనంతరము మన మల్లేశ్వర స్వామి వారి సన్నిధి అందు అన్న సమారాధన జరుగుతున్నదండి. మా గుడి ఎదురుగా వెళితే అక్కడ జరుగుతున్నది. అందరూ కూడా అన్నదానం ఇచ్చేసి మల్లేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాము. దేవస్తంభ ప్రతిష్ట